హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సండే ఒక అద్భుతమైన మ్యాచ్ ఉంది ఈ రోజు. అంటే అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే అని చెప్తాను నేను. ఎందుకంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక రివెంజ్ తీర్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. సిఎస్కే వాళ్ళు రివెంజ్ మాత్రమే కాదు, వాళ్ళు ప్లే ఆఫ్ లో సేఫ్ గా ఉండాలి, ప్లే ఆఫ్ కి ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ విన్ అవ్వాలి. అలాగే ఒకవైపు ఎస్ఆర్హెచ్ కూడా ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళు మన ప్రీవియస్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు ప్లే ఆఫ్ అనేది చాలా క్రిటికల్ అయిపోయింది. అందరికీ కూడా అయిపోయింది. చూడండి, అందరికీ ఓపెన్ అప్ అయిపోయింది. అంటే గుజరాత్, ఢిల్లీకి ఛాన్సెస్ ఉన్నాయి వరుస మ్యాచ్లు గెలిస్తే. ఇక్కడ సిఎస్కే అండ్ ఎల్ఎస్జి వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఆర్హెచ్, కోల్కతా ఇద్దరు కూడా ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. కోల్కతాకి మేబీ మాక్సిమం రన్ రేట్ లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కానీ, బట్ ఇవన్నీ కూడా ప్లే ఆఫ్ లో ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఒక రాజస్థాన్ రాయల్సే సేఫ్ గా చక్కగా 16 పాయింట్స్ తో ఆ టాప్ ప్లేస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు, డౌట్ లేదు. వాళ్ళు ప్లే ఆఫ్ కన్ఫర్మ్, ఇంకా డౌట్ లేదు. మిగతా ఎవరైనా కూడా ఇప్పుడు మ్యాచెస్ అనేది క్రూషియల్. ఇప్పుడు జీటీ మీద గెలిచింది అనుకోండి, ఆర్సీబీ వాళ్ళని గుంజింది అనుకోండి, వేరే టీమ్స్ కి అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు జీటీ ఓడిపోతే. అంటే ఇప్పుడు కింద పాయింట్స్ టేబుల్ కింద ముంబై మీద కానీ ఆర్సీబీ మీద కానీ మ్యాచ్లు ఆడే వాళ్ళకి టెన్షన్ ఇప్పుడు. సో గబుక్కును ఓడిపోయామంటే ఈ టేబుల్ రివర్స్ అయిపోద్ది. అదే వాళ్ళ బ్యాట్లు అనుకోండి, ఓకే మ్యాచ్ మనం గెలిచాం, టేబుల్లో టాప్కి వెళ్ళాం, వాళ్ళు ఓడిపోయారు. బట్ ఛాన్సే లేని వాళ్ళతో మనం ఓడిపోయాం అనుకోండి, అది ఇంకా చాలా డిసప్పాయింట్ గా ఉంటుంది. సో అక్కడ వస్తుంది అనమాట చిక్కు. సో మీకు అర్థమైంది కదా. అందుకని ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కి సో ఎలాంటి కళ్ళమేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ హ్యాండ్స్ అప్ అన్నారు. సో గైక్వాడ్ కెప్టెన్సీ మనం చూసాం. బట్ ఈసారి ధోని మాస్టర్ బ్రెయిన్ పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్రూషియల్ మ్యాచ్, గెలిస్తేనే నిలుస్తారు కాబట్టి, ముందుకెళ్తారు కాబట్టి. సో ధోని మాస్టర్ ప్లాన్స్ ఏమన్నా వర్కౌట్ చేస్తాడా అని ఉంది. ఒకసారి టీం చూద్దాం మనం. ఎస్ఆర్హెచ్ చూస్తే పెద్ద మార్పులు ఏం చేయకపోవచ్చు. ఉమ్రాన్ మాలిక్ ని ఏమైనా పిచ్ ని బట్టి ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమైనా పెడతారేమో, మేబీ అదొక ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా టీం అంతా యాజ్ టీజ్ ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ ఉంది. ఆ తర్వాత కూడా మీకు ప్యాట్ కమిన్స్ మొన్న వచ్చాడు, బీభత్సం విధ్వంసం చేశాడు. కాసేపు ఒక 2-3 ఓవర్లు ఆడితే అటు ఇటు అయ్యేది మ్యాచ్. సో ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ డెప్త్ అనే చెప్పుకోవాలి. తర్వాత జయదేవ్ ఉన్నద్గత్, భువనేశ్వర్ కుమార్, ఎస్పెషల్లీ నటరాజన్ డెత్ ఓవర్స్ మళ్ళా ఫామ్ లోకి వచ్చాడు. తన మార్క్ యార్కర్లను అయితే చూపిస్తున్నాడు ఇక్కడ. సో మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్, మన పర్ఫార్మెన్స్ అనేది బాగా చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ బాగా పిచ్ వర్కౌట్ అవుతుంటే ఉన్నద్గత్ ప్లేస్ లో ఏమన్నా మేబీ ఉమ్రాన్ మాలిక్ అయితే పెట్టుకుంటారు. బట్ ఉన్నద్గత్ అయితే బ్రహ్మాండంగా పొదుపుగా బౌలింగ్ వేసుకుంటున్నాడు. తన 4 ఓవర్ల స్పెల్ తను వేసుకున్నాడు. నితీష్ రెడ్డి కూడా బౌలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్యాట్ కమిన్స్ కే ఆ కెప్టెన్సీ అనేది బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే ప్లేయర్స్ కి ఒక మంచి ఎనర్జీ అనేది ఇస్తున్నాడు ఎస్ఆర్హెచ్. అందుకే మీకు చాలా కొత్తగా కనబడుతుంది ఈసారి టీం. ఎవరు కూడా సైకిల్ స్టాండ్ లాగా పడిపోవట్లేదు, చేతులు ఎత్తేయట్లేదు, మనం ఎందుకులే. అందరూ కూడా చాలా అగ్రెసివ్ ఇంటెంట్ తో, అంటే ఒక అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ఎక్కడ కూడా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి మాత్రం గేమ్ ఆడట్లేదు. ఈవెన్ ఓడిపోయిన మ్యాచ్ చూసినా కూడా వాళ్ళు అటాకింగ్ ఆడే ఓడిపోయారు. సో అది ఇంకా సిఎస్కే చూసినట్లయితే మన సిఎస్కే లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు 1 డౌన్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వట్లేదు వీళ్ళకి. రచిన్ రవీంద్ర అంత ఫామ్ లో లేకపోవడం, తను ఓపెనర్ కింద మళ్ళీ 1 డౌన్ కింద రెహానే అండ్ గైక్వాడ్ ఓపెనింగ్ ఆడి, సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ డారెన్ మిచెల్ ఫామ్ లో లేకపోవడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. సో అలానే పక్కన పెట్టలేము, ఎందుకంటే క్లిక్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. సో కాబట్టి అక్కడ ఏమైనా ఈసారి పక్కన పెడితే సో వేరే ఫారెన్ ప్లేయర్ ని ఏమన్నా ట్రై చేస్తారేమో మనం చూద్దాం. అప్పుడు ఏంటంటే మీకు మోయిన్ అలీ 1 డౌన్ కింద బాగా వచ్చినప్పుడల్లా బాగా క్లిక్ అయ్యాడు. ఎప్పుడైతే సురేష్ రైనా బయటకు వెళ్ళిపోయాడో సో అప్పటి నుంచి వీళ్ళకి సిఎస్కేకి ఆ 1 డౌన్ ప్రాబ్లం అనేది ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే శివం దుబే సూపర్ ఫామ్ లో ఉండటం అనేది వీళ్ళకి అడ్వాంటేజ్. ఆ మిడిల్ ఆర్డర్ లో ఒక యువరాజ్ సింగ్ ఎలాగైతే ఆడతాడో ఆ రేంజ్ లో ఆడుతున్నాడు మనోడు. యువరాజ్ సింగ్ తో నేను పోల్చను కానీ, బట్ ఆ రేంజ్ లో అంటే ఆదుకోవడంలో ఎస్ యువరాజ్ నమ్ముకోవచ్చు. ఇప్పుడు బ్యాటింగ్ అన్నప్పుడు ఎలా అయితే ఆడతాడో అలా ఆడుతున్నాడు అనమాట. శివం దుబే మంచి టచ్ లో ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు.
మాక్సిమం 2020 వరల్డ్ కప్ కి సెలెక్టర్స్ కి చాలా ఛాలెంజ్ అనమాట ఇది. శివం దుబేని తీసుకోవాలి ప్లేయింగ్ 11 లో అంటే, సో ఒక మెయిన్ ప్లేయర్ పక్కన పెట్టాల్సి ఉంటుంది. చాలా ఛాలెంజింగ్ ఉంది శివం దుబే వల్ల. సో కాబట్టి శివం దుబే మంచి ఫామ్ లో ఉన్నాడు. రవీంద్ర జడేజాని బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు పంపితే బ్రహ్మాండం క్లిక్ అయ్యాడు. సో అది కూడా వర్కౌట్ అయింది కాబట్టి రవీంద్ర జడేజాని ఏమైనా పంపుతారేమో చూడాలి. సో మన టీంలో చూస్తే ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ గైక్వాడ్ ఎందుకు ప్రమోట్ చేసి పంపించట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మంచి టచ్ లో ఉన్నాడు, బాల్ బాగా మిడిల్ చేస్తున్నాడు, రాగానే మనం చూస్తున్నాం 6 లే కొడుతున్నాడు. జస్ట్ బిఫోర్ రవీంద్ర జడేజా కంటే ఒక హెడ్ ముందు పంపిస్తే, అంటే శివం దుబే తర్వాత మహేంద్ర సింగ్ ధోనిని పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందని నా అభిప్రాయం. మరి సో వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ధోని ఏం ఫీల్ అవుతాడో మనందరికి తెలుసు. నెక్స్ట్ తుషార్ దేశపాండే, మతీష పతిరానా అండ్ ముస్తాఫిజుర్ రెహమాన్, దీపక్ చహార్. ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్. ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కూడా చాలా బాగుంది. బట్ దీపక్ చహార్ కొంచెం బౌలింగ్ లో బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఓవర్ బాగా వేస్తున్నాడు, సెకండ్ ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు, థర్డ్ ఓవర్ బాగా వేస్తే ఫోర్త్ ఓవర్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. సో ఇలాగా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు బాగా. సో అక్కడ వర్కౌట్ చేయాల్సి ఉంది. అలాగే శార్దుల్ ఠాగూర్ ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చినా, లేదంటే శార్దుల్ ఠాగూర్ ప్లేయింగ్ 11 లో పెట్టినా అప్ టు ద మార్క్ బౌలింగ్ అయితే లేదు. ఒకప్పుడు శార్దుల్ ఠాగూర్ అయితే లేదు. సో అన్ని కూడా షార్ట్ పిచ్ బాల్ 6 వెళ్తుంటే మళ్ళీ షార్ట్ పిచ్ బాల్ వేయడం, వైల్డ్ లెంత్ బాల్ ని పక్కకు వచ్చి కొడుతున్నా మళ్ళీ వైల్డ్ లెంత్ బాల్ వేయడం, ఇట్లా కొంచెం వర్కౌట్ చేయలేకపోతున్నాడు. అంటే స్ట్రాటజికల్ బౌలింగ్ అనేది చేయలేకపోతున్నాడు. సో నెక్స్ట్ వీళ్ళు స్పిన్నర్స్ నమ్ముకోవాలంటే సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడిపిస్తున్నారు. సో సమీర్ రిజ్వీ, మోయిన్ అలీ వీళ్ళకైతే స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఇది. సో కొంతమందిని వీళ్ళు ఏమైనా ఈసారి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందా అంటే, కొత్త ప్లేయర్స్ కి ఎవరైనా ధోని ఉన్నప్పుడే ఆ క్యాప్ ఇచ్చి వెల్కమ్ పెట్టడం అనేది చేస్తే ఒక్క ప్లేయర్ని అయితే పెట్టుకుంటారు. సో ఆ ప్లేయర్ ఎవరు అనేది మనం చూద్దాం. ఈ రోజు ఆ ప్లేయర్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. దట్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెడితేనే బెటర్. ఎందుకంటే మనం చూసాం ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాడంటే, ఒక మెయిన్ బౌలర్ అయి ఉండి నమ్ముకుని బాల్ ఇస్తే 20 రన్లు 25 రన్లు ఇచ్చేస్తే ఎట్లా? స్లో కట్టర్ వర్కౌట్ అవునప్పుడు పేస్ వేయాలి. పేస్ జనరేట్ చేస్తున్నప్పుడు ఆ పేస్ కొట్టలేనప్పుడు పేస్ ని నమ్ముకోవాలి. మధ్యలో ఉండి స్లో కట్టర్ వేయడం వల్ల అదేమైతుంది, వాళ్ళు రీడ్ చేసేస్తున్నారు ఈ స్లో కట్టర్ అని ముస్తాఫిజుర్ది ముఖ్యంగా. సో అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి చెన్నైకి. చూస్తే మనం ధోని ఉండగా టీంలో ప్లేయర్స్ కి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అంటే చూడండి, దీపక్ చహార్ చాలా లేజీగా ఉన్నాడు ఫీల్డింగ్ లో, ముస్తాఫిజుర్ రెహమాన్ చాలా లేజీగా ఉన్నాడు ఫీల్డింగ్ లో, రచిన్ రవీంద్ర కూడా చాలా లేజీగా ఉన్నాడు ఫీల్డింగ్ లో. సో అంత అగ్రెసివ్ గా ఫీల్డింగ్ ఏం లేదు. ఒక్క రవీంద్ర జడేజా ఒక్కడే కొంచెం మెరుపు తీగలాగా అటు ఇటు పరిగెడతా ఉన్నాడు. సో అజింక్య రహానే కూడా కొంచెం ఫీల్డింగ్ లో బెటర్మెంట్ చూపిస్తున్నాడు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తను కూర్చోబెట్టేస్తున్నారు అప్పుడప్పుడు. సో అక్కడ ఫీల్డింగ్ అనేది డ్రాప్ అయిపోతా ఉంది సిఎస్కేకి. సో ఇంకా పిచ్ రిపోర్ట్ చూద్దాం. ఫుల్ బ్యాటింగ్ ట్రాక్, అందులో డౌట్ లేదు. చాలా మంది చేజింగ్ చేయడానికి ఇక్కడ ఇష్టపడతారు, కానీ ఈసారి సిఎస్కే మాత్రం మేబీ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే తెలిసి ఒక హిట్టర్లని బరిలోకి దింపి హ్యూజ్ టార్గెట్ గా వెళ్ళిపోతే చేతులు ఎత్తేసే కంటే ముందే మనం ఒక 200, 220 అలా ఫిక్స్ చేసుకుంటే టార్గెట్, బలంగా 2-3 వికెట్లు తీసుకుంటే ప్రెషర్ పెట్టచ్చు. ఇప్పుడు ఆర్సీబీ ఎలాగైతే చేసిందో అలా చేయొచ్చు. దేర్ ఈజ్ అ ఛాన్స్ అనమాట. సో అందుకని మేబీ ఆ ప్రణాళికతో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది చెన్నై టాస్ గెలిస్తే. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచినా చెన్నైనే ఫస్ట్ బ్యాటింగ్ కి పంపుతుంది. ఎందుకు అంటే వాళ్ళని చాలా తక్కువ స్కోర్ కట్టడి చేస్తే మ్యాచ్ ని ఫినిష్ చేసేయచ్చు అని ఎస్ఆర్హెచ్ ప్లాన్ కూడా ఉంటుంది. ప్యాట్ కమిన్స్ ప్లాన్ అలాగే ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసినా చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు సరే ఇదంతా వద్దు, మనకి మీ ప్రిడిక్షన్ ఏంటంటే విన్నింగ్ మీటర్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ కే 52% ఉంది, 48 చెన్నైకి ఉంది. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఈ మ్యాచ్ లో చెన్నై గెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. సో చెన్నైకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే ఇంకొక మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా అడిగారు, డబుల్ హెడర్ కాబట్టి అది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉంది. డ్రీమ్ 11 ప్లేయర్స్ పికప్ ప్లేయర్స్ కోసం మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో చూడండి. మీకు చక్కగా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్, బౌలర్ చక్కగా బైఫర్కేట్ చేసిస్తున్నాం. సో దాన్ని బట్టి పిక్ చేసుకోండి. మనం పెట్టిన ప్లేయర్స్ లో 6-7 యావరేజ్ క్లిక్ అవుతున్నారంటే మన సక్సెస్ రేట్ అనే లెక్క. సో కాబట్టి ఖచ్చితంగా డ్రీమ్ 11 కి మాత్రం పికప్ ప్లేయర్స్ ని పిక్ చేసుకోండి. సో అది నా ప్రిడిక్షన్. అయితే చెన్నై గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.